హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇక్కడ నేనైతే చిక్కుడుకాయ వేపుడు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ వేలో అయితే ప్రిపేర్ చేశాను. ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను గింజల చిక్కుడుకాయ అయితే తీసుకున్నానండి. ఇలా సీడ్స్ ఉంటేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇక్కడ నేనైతే మంచిగా ఒలిచి పెట్టుకున్నాను. మనకి పొరుగులు ఉంటాయి కదా, అవి చూసి మంచిగా ఒలిచి పెట్టుకున్నాను. ఇక్కడ వాటర్లో అయితే వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి 1/2 స్పూను జీరా అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ 1/2 స్పూను ఆవాలు యాడ్ చేశాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవడానికి అవి కూడా యాడ్ చేశానండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసి. సో దీంట్లోకి అయితే ఇప్పుడు కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను చాలా బాగుంటుంది కర్రీ లీవ్స్ వేయడం వల్ల, కరివేపాకు వేయడం వల్ల. సో బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేనైతే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూను పసుపు అయితే యాడ్ చేశానండి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదండి, సో ఇప్పుడు దీన్ని అయితే యాడ్ చేయాలి. సో ఇలా గింజలు ఉన్న చిక్కుడుకాయ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ఈరోజు చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను కాబట్టి టమాటా అయితే యూజ్ చేయట్లేదు. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొందరైతే చిక్కుడుకాయ అయితే ముందే బాయిల్ చేసుకొని వేసుకుంటారు. నాకైతే అలా నచ్చదు. సో ఇలా అయితే నేనైతే ఇలా చేస్తానండి. ఇలా అయితే విటమిన్స్ అయితే ఏం పోవు కదండి, బాయిల్ చేయడం వల్ల విటమిన్స్ పోతాయి అనేసి అయితే అస్సలు బాయిల్ చేయను. సో ఇలా వేసి కొద్దిగా సాల్ట్ వేస్తే మనకైతే ఉడికిపోతుంది. ఇక నేను వేపుడు కాబట్టి నేను ఇక్కడైతే మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి ఒక ఓన్లీ 10 డ్రై చిల్లీస్ తీసుకున్నాను, కొద్దిగా కోకోనట్ తీసుకున్నాను, అలాగే వెల్లుల్లి తీసుకున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను, 1/2 స్పూను. సో నేను దీంట్లోకి అయితే మొత్తం ఈ కారమే యూజ్ చేస్తున్నాను. ఈ మసాలా వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ వేపుడు అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి అయితే ఇంకా కారం మనం రెడ్ కారం అయితే వేయని అవసరం లేదు. సో మనకి ఈ కారమే కరెక్ట్ సరిపోతుందండి. కలర్ కూడా మంచిగా వస్తుంది. ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అంటే చిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇది మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేను కొద్దిగా సాల్ట్ వేసాను కదా, మనకి చిక్కుడుకాయ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోవడానికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న డ్రై చిల్లీ, కోకోనట్, వెల్లుల్లి ఉంది, అది వేసుకున్నాను. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి, మూత తీసేసి. సో చూసారా, మనకైతే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మనం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని రైస్లోకి తినవచ్చు, చపాతీలోకి తినవచ్చు, పరోటా, రోటీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. సో ఇప్పుడైతే మనకైతే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో వేపుడు అనేది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవచ్చు. చూసారా ఎంత టేస్టీ అయిన చిక్కుడుకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.